దేశంలో సంకీర్ణ రాజకీయాలకు చరమగీతం పాడి ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే భారత జాతి కీర్తిని ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా నేను భారతీయుడని చెప్పినటువంటి స్థాయికి ఇవాళ ఆత్మగౌరవ బావుటాలు ఎగిరేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ అలాంటి నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఛాయ్ అమ్ముకుంటూ వచ్చి దేశ ప్రధానమంత్రి అయి దేశాన్ని అమ్ముకుంటున్నటువంటి చౌకబారు మాట ఏదో ఉందో ఆయన వయసుకు, ఆయన హోదాకు, ఆయన పద్ధతికి ఇది అత్యంత జుబ్సాకరమైనటువంటి మాట తప్ప ఇవాళ ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు. ఇవాళ నీవు 9.5 సంవత్సరాల కాలంలో దేశంలో ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ కూడా ప్రజాధనం దుర్వినియోగమైనటువంటి మాట లేకుండా, ఎక్కడ కూడా భారత జాతి తలదించుకోని పద్ధతిలో, తలెత్తుకునే పద్ధతిలో పరిపాలన కొనసాగుతుంటే తెలంగాణ మాత్రం కేసీఆర్ నాయకత్వంలో దళితుల భూములను గుంజుకొని ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ పరమైన భూములు కావచ్చు, ఇవాళ వ్యక్తుల మధ్య డిస్ప్యూటెడ్ భూములు కావచ్చు, వాళ్ళన్నిటి కూడా కోర్టులలో మేనేజ్ చేసుకొని, పైరవి చేసుకొని ఆ భూముల్ని ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి లక్షల కోట్లకు ఎదిగి ఇవాళ ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టి ఓట్లలో గెలిచేటువంటి ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ గారి నుంచి మాట్లాడమంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు మీ అహంకారపు మాటలు, మీ పిల్ల చేష్టల్ని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టుడు ఖాయం. ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడం ఖాయమని దిశలో మేము ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మానుకోటలో కార్యకర్తల సమావేశం పెడితే వేలాది మందితో పెద్ద ఊరేగింపు తీసి ఇవాళ సభ పెట్టుకున్నాం. ఇవాళ ఎక్కడ అడిగినా కూడా అయ్యా డబుల్ బెడ్రూమ్లు రాలేదు, 50 ఏళ్ళకే పెన్షన్ రాలేదు, రైతులకు రావాల్సినటువంటి ఫసల్ బీమా యోజన రాలేదు, రైతుల పంటలు ఇలా క్వింటాలకు 10 కిలోలు చొప్పున కట్ చేసిండ్రు. ఇవాళ ఏది చూసినా కూడా రైతుల కళలో మట్టి కొట్టింది సర్కార్ అనే పద్ధతిలో ఉన్నది. ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. భయానికి పైన ఏ దళిత బంధు రాదేమో, గిరిజన బంధు రాదేమో, డబుల్ బెడ్రూమ్ రాదని చెప్పి భయానికి పైన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అక్కడక్కడ చెప్పుకున్నచ్చు. కానీ ప్రజలు మాత్రం సిద్ధపడరు. మళ్ళీ కేసీఆర్ కనుక తెలంగాణ గడ్డ మీద గెలిస్తే మా బతుకులు అధోగతి పాలే అనే భావన స్పష్టంగా ఉంది. కాబట్టే ఇవాళ కేసీఆర్ 100 కోట్ల రూపాయలు పంచిపెట్టినా, 1000 కోట్ల రూపాయల లిక్కర్ దావతులు ఇచ్చినా ఇవాళ కేసీఆర్ మాత్రం గెలిపించిన సిద్ధంగా లేరు. తెలంగాణ గడ్డ మీద తప్పకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి సంకల్పం బలంగా కనబడతాం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు మీరు చూస్తారు. ప్రభుత్వం వచ్చేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే. బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ పోయేందుకు ఖర్చులో ఉన్న మాట. ఈ రాష్ట్రంలో కొద్దిమంది నాయకులు మాత్రమే ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే శక్తి ఉండదు. చరిత్ర నిర్మాతలు అంతిమంగా ప్రజలు మాత్రమే. మీరు చూసి ప్రపంచం వచ్చినాడు, ప్రజాభిప్రాయం ఉన్నాడు, ఏ వ్యక్తి అది నీటి బుడగలాగున్నది తప్ప పీకమడిలాగా కూలిపోతుంది తప్ప వాస్తవం కాదు. ఇవాళ కూడా కార్యకర్తలతో, నాయకులతో బలిష్టంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు 2014లో కౌన్సిల్లో ఎవరు ఉండే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండే. ఎటుపోయిన వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్కి పోయిండు. 2018లో 19 సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్తే పార్టీని రద్దు చేసుకొని, కాంగ్రెస్ పార్టీని రద్దు చేసుకొని మేము బీఆర్ఎస్లో మెర్జ్ చేస్తున్నట్టు ప్రకటించుకొని 12 మంది శాసనసభ్యులు ఎక్కడికి పోయింది. ఇలా మంత్రులు ఎలుగబెడుతున్న వాళ్ళు ఎవరు? ఇవాళ పార్లమెంట్లో కూడా చట్టాపట్టలు తీసుకొని ఎవరు? అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ
బీఆర్ఎస్ పార్టీని నిర్వహించగలిగేది బీజేపీ పార్టీ భావన బలంగా ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా మారలేదు, కార్యకర్తలు ఎక్కడ కూడా మారలేదు. కొద్దిమంది ఇంతకుముందు చెప్పినట్టుగా కొద్దిమంది ఇక్కడ పిడికల మంది కొంత కనిపించేది ప్రజలు ఆ కన్ఫ్యూజ్కి ప్రజలు కన్ఫ్యూజ్ కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎట్లా చేశారు బీజేపీ? యాక్చువల్గా పరిపాలనా పరంగా అనేక రకాల నిర్ణయాలు ఉంటాయి. ఈ దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటికి తిరగదోడడం, మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకో ప్రభుత్వాలు తిరగదోడడం అనేది ఉండొచ్చు. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వారైనా కూడా తప్పకుండా చట్టం ముందు నిలబడవలసిందే. కానీ కక్ష సాధింపు పద్ధతిలో ఉండకూడదు. కక్ష సాధింపు పద్ధతిలో ఉండకూడదు. నేనున్నా కాబట్టి వాళ్ళు కూడా ఉండాలనే పద్ధతి కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే రాజ్యం వెళ్తున్నాయో తాత జాగీర్ లాగా ప్రజల ఆస్తులను కూడగట్టే పద్ధతి తప్పు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సచివ సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తున్నాయండి లక్షల కోట్ల రూపాయలు, ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టే పద్ధతి మనకు తెలియదు అయ్యాలా. అంటే సిగ్గుచేటైన విషయం ఏంటంటే 29 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే గెలవాలి, కానీ 600 కోట్ల రూపాయలు విజయవాడలో ఖర్చు పెట్టారు. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 50 కోట్లు ఎవడబ్బా సొమ్మిది ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఇక సిగ్గుతో తలదించుకోవాల్సింది అక్కడ. కాబట్టి డెఫినెట్గా ఈ కక్ష సాధింపు రాజకీయాలు మంచిది కాదు. కానీ అట్ ద సేమ్ టైం ప్రజలు అధికారాన్ని పాలకులకు కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని తప్ప అక్రమ సంపాదన చేసి ప్రజలు దోసుకునేటువంటిది ఎవరు ఆలోచించారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు కదా రాహుల్ గాంధీ మొన్న తుక్కుగూడ మీటింగ్. నేను ఒక మాట ఇప్పటిదాకా చెప్పిన, బీజేపీ బీఆర్ఎస్ ఒకటా, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటా అనేది ఎటు తెలాలి. పార్లమెంట్లో మొన్న ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టింది. ఎవరెవరి సపోర్ట్ చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చట్టాపట్టాలు వేసుకొని భారతీయ జనతా పార్టీని అవిశ్వాసం పెట్టింది. నేను ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఎక్కడికి పోయింది? వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్కి పోయింది కదా. వాళ్ళు ఒకటి అంతకుముందు అలయన్స్ పెట్టుకునే చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి ఉంది తప్ప బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు అలయన్స్ లేదు, ఎప్పుడు పొత్తు లేదు. సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వస్తే మీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ని కేటీఆర్ని ఒక్కటి సత్యం, నేను జైల్లో పెడతా అగ్గిలో పెడతాను మాట్లాడలేదు. ఒక్కటి మాత్రం సత్యం, అక్రమంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు దోసుకున్న వాళ్ళు ఎవరు తప్పించుకోలేదు. వాళ్ళు తప్పించుకోవచ్చు కానీ రేపు తప్పించుకోలేదు.